హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఈ చిన్న గొంతులో మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఎలా పట్టాము, పాతకాలం పద్ధతిలో ఊజితోని అంటే ఊదుక అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దాంతో ఇంట్రెస్టింగ్గా చేపలు ఎలా పడ్డాయి, ఎన్ని చేపలు పడ్డాయి, ఏమేమి పడ్డాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. ఇప్పుడు మనకు పడింది బురదమట్ట గిరిగేని చేపలు అంటారు. మా సైడ్ కొడద అంటాం దీన్ని. చూడండి, అది చిన్నగా కనిపిస్తుంది కానీ కొంచెం దాదాపు 1/4 kg ఉంది చేప. ఊదకతో చేపలు పట్టేది ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊదకతోని చేపలు పడుతున్నది మా నాన్నే. నేను మా నాన్న ఇంకా ఇద్దరు వచ్చినాం చేపలకి. ఆ ఊజి అనేది వాటర్ లేక్ పెట్టినప్పుడు ఒకవేళ దాంట్లోకి చేప కానీ పడితే గిన ఆ గోడల్ని తాకుతుంది అనమాట. అంటే వెళ్ళిపోదాం బయటకు అనేసి తాకుతుంది గట్టిగా. అప్పుడు మనకి చేతికి స్పర్శ తెలుస్తుంది అనమాట. అప్పుడు ఓహో చేప పడింది లోపల ఉందనేసి అందులోకి చేయి పట్టుకొని గడ్డికి విసిరేయడమే. చేపలు మంచిగా దొరుకుతున్నాయని మా నాన్నకి ఆనందం అయిపోయింది. బాగా పడ్డాయి ఈరోజు చేపలు. కానీ మొత్తం వీడియో తీయలేకపోయినాను కానీ, ఎందుకంటే అది చేపలు మా నాన్న బయటకు విసురుతుంటే తీసుకోవడమే సరిపోయింది నాకు. ఇక్కడ వీడియో తీయడం ఎవరికి రాలేదు, అందుకనేసి నేను అప్పుడప్పుడు తీసిన వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చూసి నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏమేం చేపలు ఎన్ని దొరికినాయని చూపిస్తాను చూడండి. మనకి బురదమట్ట, పాంప్లెట్స్, బంగారు తీగ, బుడ్డ పరకలు దొరికినాయి. ఒక 1.5 2 kg బురదమట్ట, ఒకటి బంగారు తీగ, 3 పాంప్లెట్లు, కొన్ని బుడ్డ పరకలు పడ్డాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.